కోడూరి వెంకటేశ్వర వరప్రసాదరావు, వయసు 63 సంవత్సరాలు, తులసిరామ్ చౌక్, రామమందిరం వీధి, తెనాలి, ఏపీ. 24/6/2022న వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం. నా పేరు వెంకటేశ్వర వరప్రసాదరావు, మాది తెనాలి. నేను చాలా కాలం నుండి కొత్తపేట గురువుగారి సత్సంగాలకు వెళుతున్నాను. అక్కడ సత్సంగం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుంది. నేను మాత్రం 2:58 వెళ్ళేవాడిని. సత్సంగానికి వెళ్ళడం, అక్కడ గురూజీ చెప్పే మాటలకు నాలో ఉన్న కోపం పోయి అందరితోటూ వినయంగా మాట్లాడడం నేర్చుకున్నాను. నేను లోగడ కారాకిళ్ళి ఒక్కపొడి రోజుకి 5 సార్లు వాడేవాడిని. సత్సంగానికి వెళ్ళడం మొదలు నేను ఈరోజు వరకు నా నోటిలో ఒక్కసారి కూడా వేసుకోలేదు. సత్సంగానికి వెళ్ళాలి అని ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాడిని. నాకు 3 అమ్మాయిలు. వాళ్ళ వివాహం ఎట్టి శ్రమ లేకుండా వాళ్లే వియ్యాల వారు వచ్చి మాతోటి సంబంధం కుదుర్చుకున్నారు. మొదట గురువుగారు మా ఇంటికి వచ్చినప్పుడు, ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అన్నారు. నాకు మా అమ్మాయిల వివాహం తప్ప ఇంకా ఏ శుభకార్యాలు ఉన్నవి? మా అమ్మాయిల వివాహం 2 లేదా 3 సంవత్సరాలు ఆగుదాం అనుకున్నాను. కానీ గురువుగారు చెప్పినట్లు ఆ సంవత్సరం మొదలు పెద్దమ్మాయితో పాటు మిగిలిన 2 వివాహాలు కూడా జరిగాయి. ఒక గురు పౌర్ణిమ రోజున నేను సాయిబాబా నామం చెప్పున్నప్పుడు నాకు గురువుగారు నా మెడలో పూలదండ వేసినారు. నాకు లోగడ నుండి మెడనొప్పి అప్పుడప్పుడు వస్తూ ఉండేది. కానీ అప్పటి నుండి ఈరోజు వరకు నాకు మెడనొప్పి లేదు. డాక్టర్ గారు నన్ను నేల మీద కూర్చోకండి, ఎముకల అరుగుదల వల్ల నొప్పులు వస్తాయి అన్నారు. కానీ నాకు సత్సంగంలో కింద కూర్చొనే అలవాటు. ఆ అలవాటు ప్రకారం నేను సత్సంగంలో కింద కూర్చున్నా నాకు ఎలాంటి నొప్పి కలుగలేదు. నాకు సాయిబాబా గారు, శరత్ బాబూజీ గారు, గురువు గారు అంటే నాకు ఎక్కడ లేని ఆనందం. గురువుగారి మాటలు వారానికి ఒక్కసారి అయినా వినాలి అని నా కోరిక. సత్సంగంలో నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. బాబా గారు, శరత్ బాబూజీ గారు, గురువుగారి దయ వలన నాకు ఎట్టి బాధలు లేవు. మా నాన్నగారు నాకు చిన్నతనంలో ఏ విధంగా అన్నీ కొని ఇచ్చారో అలాగే అడిగిన వెంటనే బాబాగారు అన్నీ ఇస్తూనే ఉన్నారు.